ప్రభువుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకొని దేవుని వాక్యం వినండి. మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో మరి ఐదవ వాడు బెన్యామీన్ అని, లేదా ఆదికాండ గ్రంథంలో ఉన్న మొదటి ముగ్గురు పితరులైతే 4వ వాడు యోసేఫ్ ఫలమైతే 5వ వాడు వరం అని బెన్యామీన్ గురించి విన్నాం. బెన్యామీన్లో కూడా 5వ వాడు రాఫా అనే సంగతిని మనం వింటూ వచ్చాం. మనం ఫలము వరము అనే అంశాన్ని మనం వింటున్న ఈ సిరీస్ ఆఫ్ సెర్మన్స్లో వర్తమానాల్లో రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న భాగంలో 3 విధాల కృప గురించి హైదరాబాద్లో చెప్పిన వర్తమానం ఒకటి ఉంది. మీరు తప్పకుండా దాన్ని వినండి. వాస్తవం చంద్రరావు గారు ఫోన్ చేస్తారేమోనని నేను కనిపెట్టాను అనమాట. శనివారం ఫోన్ చేయలేదు ఆయన. ఎందుకు చేస్తారంటే నీతిగా ఉంటే కృపనిస్తారంట అని చెప్పారు కదా, దానికి పొరపాటు అయిందండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఫోన్ చేస్తారేమో అనుకున్నాను. నేను చేయలేదు. మీటింగ్లో ఉన్నారు. వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఇప్పటికైనా ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయంలో కృప అని 3 సార్లు రాయబడిన 3 కృపలు కూడా ఒకటి కాదు. ఒకటి సువార్త, వార్త అను కృప, రెండోది వాగ్దానం అను కృప, మూడోది వరం అను కృప అని ఈ హైదరాబాద్లో చెప్పిన సందేశం. వార్త, వాగ్దానం, వరం. నా సందేశానికి ముందు దేవుని సేవకులు ప్రసాద్ అన్న వాక్యం చెప్తూ వినిపిస్తాడు, చూపిస్తాడు, జరిగిస్తాడు అని 3 విషయాలు చెప్పారు. దానికి కూడా నేను రిలేట్ చేసి లాస్ట్లో ప్రార్థన చేశాను. కాబట్టి ఈ మెసేజ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే 5వ అధ్యాయం 21లో నీతి ద్వారా కృప అంటే నీతిమంతులకు ఇచ్చే కృప కాదు. నీతి అంటే నీతి అను మైమరువు, కృప అంటే కృపావరం. తర్వాత 5వ అధ్యాయం 17లో కృపాబాహుళ్యం నీతిలో కృప అంటే కృప అనే వర్తమానం, ఆ వర్తమానం ద్వారా వచ్చే నీతి అని మైమరు. 5వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాస మూలమున లేదా కృప వల్ల నీతి అంటే కృప అంటే సువార్త, నీతి అంటే స్థానం. సో గ్రేస్ యాజ్ ది గాస్పల్ అండ్ రైచియస్నెస్ యాజ్ ది పొజిషన్, అది ఫస్ట్ రిఫరెన్స్. 17th రిఫరెన్స్లో గ్రేస్ యాజ్ ది సర్మన్ అండ్ రైచియస్నెస్ యాజ్ ది కాన్షియస్నెస్. 3వది 21లో రైచియస్నెస్ యాజ్ ది కాన్షియస్నెస్ అండ్ గ్రేస్ యాజ్ ది గిఫ్ట్. కృప అనే సువార్త, నీతి అనే స్థానం మొదటి వచనం. 17 కృప అనే వర్తమానం, నీతి అనే మనస్సాక్షి. 21 నీతి అనే మనస్సాక్షి, కృప అనే వరం. 10 5వ అధ్యాయం మొదటి వచనం. భవిష్యత్తులో నా గురించి తప్పుగా ఏం చెప్పకుండా, ఎక్కడ కూడా వర్తమానం మానేసాడు, మార్చేసాడు అని ఏం చెప్పకుండా ప్రభు దగ్గర అందరూ నిలబడతారు. అయిపోతుంది, అప్పుడు చూసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. యెరూషలేములో కాపురం ఉన్న వారిని కూర్చిన వివరాలతో కూడిన అధ్యాయం ఇది. మాత్రమే కాదు, ద్వారపాలకులను గూర్చిన వివరాలతో కూడిన వర్తమానం. యెరూషలేము అంటే అర్థమైందంటే ఈరే. ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. యెహోవా ఈరే. జీరే అంటే చూచుకొనును అని అర్థం. షాలేం అంటే సమాధానము అని అర్థం. సో దేవుడు సమాధానం గల పట్టణాన్ని చూసుకున్నాడు. సమాధానం గల పట్టణాన్ని చూసుకొని ఆ పట్టణంలోనే తన మందిరాన్ని ఆయన నిర్మించమని కోరుకున్నాడు. అందుకనే
దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో దానియేలు గారు ప్రార్థన చేస్తున్న సందర్భంలో బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఉదయకాలం మొదటి వచనంలోనే యూదులు బబులోను చెరకు వెళ్ళారు అనే వచనం వ్రాయబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 సంవత్సరాలు అయిన తర్వాత, చెరలోనికి వెళ్ళిన 70 సంవత్సరాల తర్వాత ఇర్మియా గ్రంథాన్ని చదివి 70 సంవత్సరాలు పూర్తి అయినాయి అని తెలుసుకొని, మరి యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం లెక్క పూర్తయిందని తెలుసుకొని దానియేలు చేస్తున్న ప్రార్థనలో 9వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన యెరూషలేం వైపు మరి కిటికీ తెరిచి మరి ప్రార్థన చేస్తున్నాడని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తున్నప్పుడు ఇలా చెప్పాడు, చూడండి. వచనం 16వ వచనం, ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. యెరూషలేము గురించి 12వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. సో యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్న అధ్యాయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యెరూషలేము అనేది దేవుడు కోరుకొనిన పట్టణం, సమాధానము గల పట్టణం. అందులో దేవుని మందిరం ఉంది అనే మాట చూస్తున్నాం. కీర్తనాకారుడు కూడా యెరూషలేము గురించి వ్రాసిన మాటలు మనం బాగా ఎరిగిన వారమే. 122వ కీర్తనలో 3వ వచనం, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని చెప్తూ 7వ వచనంలో నీ ప్రాకారములలో నెమ్మది, నీ నగరులలో క్షేమము అనే మాట చెప్పాడు. 6వ వచనంలో యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు అని చెప్పాడు. సో యెరూషలేం పెద్దవాళ్ళు ఏమని చదివేవారు అంటే ఈరేషాలేం అని చదివేవారు. ఈరేషాలేం సమాధానం గల పట్టణాన్ని ఆయన చూసుకున్నాడు. యెరూషలేం అనేది ప్రాకారం గల పట్టణం. దానికి 12 గుమ్మములు ఉన్నాయి. దానికి 12 గుమ్మములు ఎందుకున్నాయంటే ఆ గుమ్మముల గుండా రావలసిన అనుభవాలు, ఆ 12 గుమ్మాల గురించి మనం చూస్తాం. ప్రభు సహాయం చేసినప్పుడు మనం నెహెమియా గ్రంథం నుంచి వర్తమానం పొందుకుంటాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఇక్కడ గుడారం గురించి వ్రాయబడింది. ఈ గుడారము దగ్గర ఉన్న గుమ్మము దగ్గర ద్వారపాలకుల గురించి కూడా వ్రాయబడింది. మీరు 17వ వచనం చదవచ్చు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 9:17, తర్వాత 9:19, 9:22లో మరి ద్వారపాలకులు, ద్వారమునకు కావలి కాయువారు మనం చూస్తున్నాం. 23 చూడండి, వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల, గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతులు చొప్పున కావలికాయు పని కలిగి ఉండెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ద్వారపాలకుల గురించి, కావలికాయ వారి గురించి ఇందులో వ్రాయబడింది. మనము ఈ అధ్యాయంలో గత అధ్యాయంలో చదువుకున్న వర్తమానాన్ని లింక్ చేస్తూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఫలము, వరము అనేవి మనం చూస్తున్నాము. అయితే క్రమము అనేది ఇందులో మొదటి అంశం అన్నమాట. క్రమం ఎప్పుడైనా కూడా, క్రమం అనేది సంఘంలో కాపాడబడాలంటే ఖచ్చితంగా సంఘానికి ఒక ప్రాకారం అనేది ఉండాలి. ఆ ప్రాకారం దగ్గర ఉండే ద్వారపాలకులు ఆ మందిరంలోనికి వస్తున్న వారు ఏం బోధ చేస్తున్నారనేది వారికి వివేచన అనేది ఉండాలి. లేనట్లయితే సంఘము పాడైపోతుందన్నమాట. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
5వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి లోబట్టుకు ఒక గడి అయినా ఒప్పుకోలేదు అని చెప్పాడు కదా. ఎవరి గురించి అంటే 4వ వచనంలో రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. కాబట్టి ఇక్కడ ప్రాకారం సరిగ్గా ఉండకపోవటం వల్ల లోపలికి కొంతమంది రహస్యంగా వచ్చేసారు కపట సహోదరులు. మరి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? 18వ వచనం, 2:18 గలతీ పత్రిక. వీరు ఒక ప్రాకారం కట్టారు. వీళ్ళు కట్టిన ప్రాకారం పడగొట్టబడవలసిన ప్రాకారం. పడగొట్టబడిన ప్రాకారాన్ని వీళ్ళు మరలా కట్టారు. అసలు వీళ్ళు లోపలికి ఎలా వచ్చారంటే మందిరం యొక్క ప్రాకారం గట్టిగా ఉండకపోవటం వల్ల వచ్చారు. సంఘం యొక్క ప్రాకారం సరిగ్గా ఉండకపోతే సంఘంలోకి వచ్చిన వాళ్ళు పడగొట్టబడిన ప్రాకారం కడతారు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నా వాయిస్ బ్రేక్ అయింది అనుకుంటున్నాను. ఏనా నాదేనా స్ట్రక్ అవుతుందా? నెట్వర్క్ బాగానే ఉందా? నాకు బాగానే ఉందండి. ఓ ఏదన్నా గలతీలకు రాసిన పత్రికలో గలతీయ సంఘాలలోనికి రహస్యంగా కొంతమంది ప్రవేశించారు. ఈ ప్రవేశించిన వారు ఎందుకు ప్రవేశించారనేది నేను చెప్తాను. మనం సంఘాలు కట్టడమే కాదు, సంఘాలకు ప్రాకారాన్ని కూడా కట్టాలి. ఆ ప్రాకారం దగ్గర మనం నియమించవలసిన ద్వారపాలకులు నమ్మదగిన వారే ఉండాలి. నమ్మదగిన వారు అంటే అర్థం ఏంటంటే అసలు వాళ్ళకి టీచింగ్ యొక్క ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది, లక్షణాలు అనేది వారికి అర్థం కావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో వారు పరీక్ష చేయగలిగిన ద్వారపాలకులై ఉండాలి. ఎఫెసీ సంఘ పెద్దలను పౌలు గారు పిలిచిన సందర్భం శనివారం నేను చెప్తూ వారితో కృపావాక్యము, కృపా సువార్త అనే పదాలు చెప్పాడని నేను చెప్పాను కదా. ఆ కృప 5:1 ఉన్న కృపనా, 5:21 ఉన్న కృపనా అని అడిగాను కూడా మిమ్మల్ని. అని అడిగినప్పుడు అది నిబంధనకు సంబంధించిన కృపణ, ఏర్పాటుకు సంబంధించిన కృపణ అని మనం ధ్యానం చేశాం. చూడండి, ఇటీవల చాలా ఆశ్చర్యకరమైన సంగతి జరిగిందనమాట. అదేంటంటే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈసారి హైదరాబాద్ కాకుండా ఇంతకుముందుసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము తమ్ముడు సంగీత్ నికోలాయితుల క్రియల గురించి చెప్పాడు. అప్పుడు ఒక హిస్టరీలో నుంచి నికోలస్ అనే 7 మంచి మనుషుల్లో ఒకడైన నికోలస్ గురించి ఎత్తి చూపిస్తూ ఆ నికోలస్సే ఈ నికోలాయితుల క్రియలకు కారణం అని చెప్పి ఉన్న ఒక అభిప్రాయాన్ని పట్టుకొని ఆ క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అని చెప్పాడు. అయితే ఈ ఇటీవల దేవుడు ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఇచ్చాడు అనమాట. ఎలాగంటే నేను కుమారదేవంలో గురువారం వాక్యం చెప్పాలి. వాస్తవంగా నేనేమనుకుంటున్నానంటే ఈ నికోలాయితుల క్రియలు నేను స్కిప్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ సంగీత్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు చెప్తే బాగోదులే, అది దాని గురించి నాకు కూడా స్పష్టమైన ఉపదేశం ఏం లేదు కాబట్టి ప్రభు ఇస్తే పొందుకుందామని చెప్పి నేను దాన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాను. బుధవారం వర్తమానం భీమవరంలో చెప్పిన తర్వాత విశ్వాస క్రియల గురించి చాలాసార్లు చెప్పాను నేను. కానీ ఆ రోజు ఎప్పుడు చెప్పంది ఒకటి ప్రభు ఓపెన్ చేశాడు. అబ్రహాము ఎందుకు విశ్వాస క్రియల్లో మెన్షన్ చేయబడ్డాడు, రాహాబు ఎందుకు మెన్షన్ చేయబడిందని చెప్పాను. అది మీరు విన్నారు కొంతమంది. నెక్స్ట్ రోజు నేను ఈ కుమారదేవం వెళ్ళేటప్పుడు కొన్ని కామెంటరీస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. అసలు నికోలాయితుల క్రియల గురించి ఎవరెవరు ఏం చెప్పారని. ఈ మాథ్యూ హెన్రీస్ కామెంటరీస్ ఇవన్నీ చదువుతున్నాను అనమాట. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నికోలాయితుల క్రియలు బిలాము బోధ యొక్క అడుగుజాడలే అని చెప్పారు. సో ఫుట్ స్టెప్స్ ఆఫ్ బిలాము అని చెప్పారనమాట. బిలాము యొక్క అడుగుజాడలు అవన్నీ చెప్పారు. ఏం చెప్తాము ఎలాగని చెప్పి నాకేం మనసు రావట్లేదు. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ప్రభుని అడుగుతున్నాను అనమాట. ప్రభువా, నేను పోనీ ఈ వారానికి బిలాము బోధ గురించి ఏదైనా చెప్పనా అని అడుగుతున్నాను.
ప్రభు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. గత రాత్రి బుధవారం భీమవరంలో చెప్పిన వర్తమానాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇవే నికోలైతుల క్రియలు అని చెప్పగానే నేను ఒకసారిగా ప్రభువుని చాలా స్తుతిస్తూ రాజమండ్రిలో వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. అప్పుడు వరం ఫలం అనేది చెప్తుంటుంటే ఇదే నికోలైతుల క్రియలు అని చెప్పాడు దేవుడు. అప్పుడు కుమారదేవంలో ఇంకా బాగా బలంగా వాక్యం చెప్పాను. ఆ వర్తమానం ఉంది, మీరు వినండి. అంటే ఈరోజు మన ద్వారపాలకులకి నికోలైతుల క్రియలు అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఇలా చెప్తాను. ఆదిలాబాద్లో ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, పరిచర్య నడిపిస్తున్నాడు. అలాగే జగన్నాథపురంలో థామస్ ఉన్నాడు, పరిచర్య నడిపిస్తున్నాడు. అలాగే కోరుమావిడిలో జాన్ ఉన్నాడు, పరిచర్య నడిపిస్తున్నాడు. అలాగే మన సేవకులు ఉన్నారు అక్కడక్కడ. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నికోలైతుల క్రియలు అంటే ఏంటో వాళ్ళకి ఐడియా ఉండాలి. ఉండకపోతే అన్ని ఆత్మలను వివేచించి ఆ ద్వారం దగ్గర మీరు ఆగండి, మిమ్మల్ని లోపల పంపిస్తానికి లేదు, మీరు లోపలికి వెళ్ళి ఎవరిని కలవరపరుస్తారని వీళ్ళు ఆపుతారు. కానీ ఈ స్పిరిట్ని వీళ్ళు ఆపరు. దీన్ని వివేచించడానికే గత కొంతకాలంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనే వరం గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. సో బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ అనే గిఫ్ట్ ఎందుకు అవసరం అంటే కొన్నింటిని మనం వివేచించగలగాలి. దానిలో ఉన్న కుయుక్తి నిజంగా చూడండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. రాము కూడా గుర్తుపడతాడు, అందరూ గుర్తుపడతారు. నిన్న రాంబాబు అన్న థామస్ని అడిగాడంటే, మేము సరదాగా రాత్రి మాట్లాడుకున్నాం అనమాట. తమ్ముడు, ఈ నికోలస్ అనేవాడు ఎవడు తమ్ముడు, వీడు మన ఏరియా వాడేనా అన్నాడంట. అప్పుడు లేదన్నా ఆడు మన ఏరియా వాడు కాదా నికోలస్ గాడు అని ఏదో మాట్లాడుకున్నారంట. అంటే నిన్న మీటింగ్ అయిన తర్వాత 1 గంటకి అసలు ఈ నికోలస్ ఎవడో, ఈ గొడవ ఏంటని అనుకొని అడిగాడు అనమాట. సో ఖచ్చితంగా ద్వారపాలకులకి నికోలైతుల క్రియల గురించి తెలియాలి. సో ప్రస్తుత దినాల్లో దేవుడు ఇది మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను ఈ సంభవించబో సంగతులని యోహాను 16:13 చెప్పినట్లుగా దేవుడు వర్తమాన వాక్యం తెస్సలోనిక 1:2-13 చెప్పినట్లుగా వర్తమాన వాక్యం ద్వారా దేవుడు ఏదైనా చెప్తున్నాడంటే మనం ఖచ్చితంగా ఆ స్పిరిట్ మనం ఖచ్చితంగా గెస్ చేయాలి. కాబట్టి ప్రభువు కృపను బట్టి చాలా వరకు సంఘాల చుట్టూ ప్రాకారాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ద్వారపాలకులు అందరూ కూడా ఆత్మలు వివేచించే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ ఎక్కడైనా లేకపోతే అక్కడ తప్ప మిగిలిన అన్ని సంఘాలు కాపాడబడతాయి. ఒకవేళ ఏదైనా పోయినా కూడా దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని ప్రభు తిరిగి రీస్టోర్ చేస్తాడు. అయితే కొంతకాలం మోసపోయినందుకు చెరలోనికి వెళ్తారు, కానీ తిరిగి ప్రభు మరలా దాన్ని పునరుద్ధరిస్తాడు 70 వారాల ప్రవచనం ద్వారా. కాబట్టి అప్పటి వరకు మరి మిగిలిన వాళ్ళు కూడా మోసపోకుండా ఉండటానికి ప్రతి ఆత్మను వివేచించగలగాలి. అంటే ప్రతి ఆత్మను అనే దగ్గర ఇక్కడ ఏం రాశాడంటే యోహాను 1:4 అబద్ధ ప్రవక్తలు అని రాశాడు. అబద్ధ ప్రవక్తలు అని రాసి ఏమన్నాడు, ఆయా ఆత్మలు అన్నాడు. కాబట్టి అబద్ధ ప్రవక్త అంటే మనం గుర్తుపట్టాల్సింది మనిషిని కాదు, ఆత్మను. వాళ్ళు చెప్తున్న డాక్ట్రిన్, వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం ఏంటి. ఇంకా ఇలా జ్ఞాపకం చేస్తాను, అసలు గుమ్మము అనేది, ప్రాకారం అనేది దేనికి సంబంధించిన టాపిక్ అనేది చూద్దాం. ఓకే, మందిరం యొక్క ఫౌండేషన్ దేనికి సంబంధించిన టాపిక్? 12 గుమ్మములు, 12 రాళ్ళు కదండి. మందిరానికి ఎన్ని పునాది రాళ్ళు గురించి మాట్లాడుతూ 12 పునాదులు లేదా 12 రాళ్ళుతో కూడిన పట్టణం అది. మాత్రమే కాదు, 12 గుమ్మముల పట్టణం అది. సో ఫౌండేషన్ విషయంలో ఇబ్బంది లేదు, ఎందుకంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఈజ్ అవర్ ఫౌండేషన్ అండ్ లివింగ్ బై ఫెయిత్ ఈజ్ అవర్ కన్స్ట్రక్షన్. మందిరము విశ్వాస మూలంగా జీవించుట అనే అంశానికి చెందింది. దాని యొక్క పునాది విశ్వాస మూలమగు నీతికి సంబంధించింది. సువార్తేమో విశ్వాస మూలమగు నీతి, సువార్త ద్వారా కట్టబడుతున్న మందిరమేమో విశ్వాస మూలముగా జీవించుట అనేది. ఇప్పుడు గుమ్మము గుండా వస్తున్నవాడు విశ్వాస మూలంగా జీవించే జీవానికి సంబంధించినోడ కాదనేది ద్వారపాలకుడు గుర్తుపట్టి ద్వారం తెరవాలన్నమాట. అది చదువుదాం రండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ వాక్యం వింటే ఎవరు విన్నా వినకపోయినా ద్వారపాలకులు బాగా వినండి. ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. 3వ వచనం.
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. రైట్. ద్వారపాలకుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. ఇంతకీ లోపలికి వచ్చేవాడు ఎవరో వివేచిస్తాడు ద్వారపాలకుడు. వివేచించకపోతే ఏం జరిగింది? ఒకవేళ దొంగ వచ్చాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడంటే నీతి, విశ్వాసం వల్ల నీతి దాన్ని దొంగిలిస్తాడా? కాదు కాదు కాదు. దొంగ వచ్చేది నీతి విషయంలో కాదు. మీరు చదవండి, దొంగ వచ్చేది దేని విషయంలో? వచనం 10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చదవండి నెక్స్ట్. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రైట్. ఎవరు ఇంతకీ ఈ మాట చెప్తుంది? ఈ మాట చెప్తుంది ఎవరు? 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్పాడు. ఈ మాట చెప్తుంది యేసుక్రీస్తే కానీ ఆయన పేరుకి ఈ అధ్యాయంలో గొర్రెల గుమ్మము. 12 గుమ్మాల్లో గుమ్మం ఏది? గొర్రెల గుమ్మము. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారంలో 12 గుమ్మాలలో ఒక గుమ్మం పేరు గొర్రెల గుమ్మము లేదా గొర్రెలు పోవు ద్వారం. ఈ ద్వారం ఏం చెప్తున్నాడు? నా ద్వారా వచ్చేవాడు జీవాన్ని దొంగిలించడం అని చెప్తున్నాడు. కాబట్టి గుమ్మము అనేది ఏం చెప్తుందంటే లోపల జీవము ఉండేటట్లుగా ప్రవేశించే వారి గురించి చెప్తుంది. ఒకవేళ దొంగ వచ్చాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడు? జీవాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది విశ్వాసం వల్ల నీతిమంతులు? మీ నీతి దొంగిలించవచ్చా? దొంగిలించగలమా? మీ ఫౌండేషన్ దొంగిలించబడిద్దా? ఆ ఫౌండేషన్ దొంగిలించబడదు. మరి ఏం దొంగిలించబడిద్ది? విశ్వాస మూలముగా జీవించడం అనేది దొంగిలించబడిద్ది. విశ్వాస మూలంగా జీవించడం అనేది ఎలా దొంగిలించబడిద్ది? విశ్వాస మూలముగా జీవించుటకు మూలమైన మంచి మనస్సాక్షిని పాడు చేయటం ద్వారా. సో అందుకనే దుర్బోధ అనేది, అబద్ధబోధ అనేది మనస్సాక్షిని పాడు చేసేది. కాబట్టి ఏది మనస్సాక్షిని పాడు చేసే బోధో, ఏది ఆత్మో వివేచించగలిగిన కృప ఎవరికి ఉండాలంటే ద్వారపాలకుడికి ఉండాలి. ఇప్పుడు సంఘ పెద్దలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాక్యం గ్రహించిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు మన పరిచర్యలో. కానీ చాలా చోట్ల ఎలా ఉంటుందంటే సంఘ పెద్దలు అంటే వయసులో పెద్దోళ్ళు అందరూ సంఘ పెద్దలు అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. రైట్, నేను నెట్వర్క్ చేంజ్ చేసుకున్నాను, వినండి. సాధారణంగా ఇప్పుడైతే అందరూ వాక్యానికి బాగా ఎరిగారు. కానీ వాక్యం ఎరగకపోతే ఏం జరిగిద్దంటే జీవాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోవడానికి లేదా జీవించకుండా విశ్వాసం ఆటంకపరచడానికి లోపల ప్రవేశించే ఈ కపట సహోదరులు ఉంటారన్నమాట. వీళ్ళ గురించి మాట్లాడుతూ గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని చెప్పాడు. వారు మీ మేలు కోరి ఆసక్తితో మిమ్మల్ని వారు వెంటాడట్లేదు. 18వ వచనంలో లేదా గల్తీ పత్రిక 4వ అధ్యాయం వచనం 17లో వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడుతున్న వారు కాదు, మీరే తమను వెంటాడవాలని మిమ్మల్ని మూసివేయగోరుచున్నారని చెప్పాడు. కాబట్టి ద్వారపాలకులందరూ కూడా ఎలా ఉండాలి? ప్రతి ఆత్మను వివేచించగలిగిన వారై ఉండాలి. ఏ బోధ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇది ఏ కైండ్ ఆఫ్ టీచింగ్ అనేది మనకందరికీ అర్థం కావాలి. అర్థమైన వాళ్ళందరికీ గుమ్మానికి ద్వారం తెరవాలో, అదే ఆ ద్వారానికి తలుపు తీయాలో లేదో అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తలుపు తీసేసాం, ఒక దొంగ లోపలికి వచ్చేసాడు అనుకోండి, జీవాన్ని ఎత్తుకెళ్ళిపోతే ఏం పోయిద్ది? రోమాపత్రిక 8వ అధ్యాయం 6లో చెప్పాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అని చెప్పాడు కదా. యెరూషలేము అంటే అర్థం ఏంటి? సమాధానము గల పట్టణం అని మనం చదువుతున్నాం కదా. అంటే ఒకవేళ కానీ మనం అనుకోకుండా ఒక దుర్బోధకు మనం తలుపు తీసుంటే ఆ సంఘములో ఉండే సమాధానం దొంగిలించబడుతుంది.
జీవం దొంగిలించబడుతుంది. యెరూషలేం అనే ఈ పట్టణంలో దేవుడు తన మందిరాన్ని ఎందుకు ఉంచుకున్నాడంటే, ఇక్కడ సమాధానం ఉంది, సో నా మందిరం కాపాడబడుతుంది అని చెప్పి దేవుడు అక్కడ మందిరాన్ని ఉంచాడు. కానీ ఎప్పుడైతే దొంగలు ఆ పట్టణంలోనికి వచ్చేస్తున్నారో, సమాధానాన్ని ఎప్పుడైతే దొంగిలించుకొని వెళ్ళిపోతారో, ఆటోమేటిక్గా ఆ మందిరం అనేది కాపాడబడదు. మందిరం కాపాడబడదు. కాపాడబడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5:2. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హిబ్రూ భాషలో బెతెస్తానమునకు కోనేరు కలదు, దానికి 5 మండపములు కలవు. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యెరూషలేం చదివాం కదా, చెప్పుకున్నాం. యెరూషలేం గొర్రెల ద్వారం గురించి చెప్పుకున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెయిత్ హెసెద్ అంటే కృపా నిలయం, ద హౌస్ ఆఫ్ గ్రేస్, కృపా నిలయం అనే ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపములు ఉన్నాయి. 5 మీన్స్ గ్రేస్ అన్నమాట. 5వది ఏంటి? వరం. 4వది ఏంటి? ఫలం. మనం ఇది కూడా చెప్పుకున్నాం. సరే, ముందుకు రండి. ఇక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఉన్నాడు. 5వ వచనం. అంటే ఇప్పుడు చెప్పండి, వీడు జీవిస్తున్నాడా, వీడి జీవం దొంగిలించబడిందా? 38 ఏండ్లు అంటే ఏం చెప్పుకున్నాం? ద్వితీయోపదేశకాండం 2:14. ఇశ్రాయేలీలు అరణ్యములో సంచరించిన సంవత్సరాలు. అంటే వాళ్ళు వాగ్దానంలో ప్రవేశించకుండా అరణ్యంలో వాళ్ళు సంచరిస్తున్నారు. అంటే వీళ్ళ జీవాన్ని అనుభవించట్లేదు, జీవం దొంగిలించబడింది. అంటే ఇప్పుడు చెప్పండి, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఏం జరిగింది? దొంగ లోపలికి వచ్చేసాడు, కపట సహోదరుడు లోపలికి వచ్చేసాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇంతవరకు మీరు ఎక్కడి వరకు వచ్చారో అక్కడే తిరుగుతారా, లేదు ముందుకే వచ్చేస్తారా? లేదు, మీరు ఇక్కడి వరకు వచ్చామండి, చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా బలపడ్డాం అని అన్న తర్వాత, ఒకవేళ మీరు మోసపరచబడితే, కపట సహోదరుల ప్రవేశం వల్ల మీరు కలవరపరచబడితే, మీరు ప్రభు వచ్చేంత వరకు మరలా ఇక్కడే ఉంటారు. అంటే ఈ స్థితిలోనే ఉంటారన్నమాట. స్థితి అంటే ఇక్కడ నీత, లేదా మన కొలసి పత్రికలో చెప్పుకున్న రక్షణకరమైన స్థితి అనే స్థితి. ఏ స్థితి? నీతి అనే స్థితి. కొలసి పత్రిక ధ్యానాల్లో మనం చెప్పుకున్న రక్షణకరమైన స్థితి అనే స్థితి ఏది? ఏం రాము, ఏది? నీతి అను స్థితి, కొలసి పత్రిక ధ్యానాల్లో చెప్పుకున్న రక్షణకరమైన స్థితి అనే స్థితి. ఇక్కడ 5వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పిన స్థితి రక్షణకరమైన స్థితి. ఎస్. నీతి అనేది అందరికీ సమానమైన స్థితే. రక్షణకరమైన స్థితి అనేది మన యొక్క డెవలప్మెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. ప్రశాంత్ ఒక స్థితిలో ఉన్నాడు, మధుజోయల్ ఒక స్థితిలో ఉన్నాడు, నేను ఒక స్థితిలో ఉన్నాను, మీరు ఒక స్థితిలో ఉన్నారు. అందరం ఒకే లెవెల్స్లో లేము. అయితే బహుకాలం నుండి ఒకే స్థితిలో ఉన్నాడు అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడ దాకా డెవలప్ అయ్యాడు. అక్కడ నుండి ఆ వ్యక్తి మోసపరచబడ్డాడు, కలవరపరచబడ్డాడు, భ్రమపరచబడ్డాడు, బాగుగా పరిగెత్తాడు, సత్యానికి విధేయులవకుండా ఎవరో అతన్ని అడ్డగించారు. మొత్తానికి అతడు కలవరపరచబడి విశ్రాంతిలో నుంచి పడిపోయాడు. హెబ్రీ 4:11. అతడు పడిపోయిన దినం నుంచి అక్కడే తిరుగుతున్నాడు అన్నమాట. కాబట్టి 3 విషయాలు మనం గమనించాలి. ద్వారపాలకుడు సరిగ్గా జాబ్ చేయకపోతే, లోపలికి కపట సహోదరులు వచ్చేసినట్లయితే సమాధానం కోల్పోవటం మాత్రమే కాదు, తర్వాత అనుభవం ఏంటంటే విశ్వాసులు అదే స్థితిలో ఇంకా ఉండిపోతారు. కాబట్టి ఇప్పుడు ద్వారపాలకుడికి ఏమర్థం అవ్వాలి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అర్థం కావాలి. లేదంటే జాబ్ రిజైన్ చేసేసేయండి. అయ్యా, నేను ద్వారపాలకుడికి ఉంటాకి సరిపోను, ఎందుకంటే నాకు ఇంకా వాక్యం గ్రహింపు కాలేదు, కొంతకాలం నేను ప్రక్కకుంటాను, ఫలానా సహోదరుడిని ద్వారపాలకుడిగా ఉంచండి, అతడు వాక్య వరం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడని ప్రోత్సహించండి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించలేని ద్వారపాలకులు
కపట సహోదరులు ప్రవేశిస్తున్నప్పుడు దొంగతనంగా ప్రవేశించే ఈ రాంగ్ డాక్ట్రిన్స్ని అనుమతిస్తే ఆ తరువాత జరిగే పర్యవసానాలు ఏంటంటే విశ్వాసుల యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. విశ్వాసులు ఎక్కడ ఆగారో అక్కడే తిరుగుతూ ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయంలో నేను ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పేటప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువసేపు ఆగను. న్యూ టెస్ట్మెంట్, న్యూ కవెనెంట్ గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఇది పౌలు గారు వాక్యం చెప్పిన విధానం. పౌలు గారు ఏం చెప్పారు? హెబ్రీ పత్రికలో మీరు చదువుకోండి, 9వ అధ్యాయం 1వ వచనంలో, ఆ గుడారములో నిబంధన మందస్సము, పలకలు, మన్నాగల పాత్ర ఉంది అని చెప్తూ వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎప్పుడైనా వివరంగా చెప్పకూడదు, అందులో ఉన్న న్యూ కవెనెంట్ని వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూ కవెనెంట్ ఈజ్ అవర్ లైఫ్. క్రొత్త నిబంధన మన జీవం కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి న్యూ కవెనెంట్ తీసినప్పుడు దాన్ని వివరించాలి. ఇప్పుడు మనం అక్కడ నిలబడి ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మాట్లాడుకొని 12 గుమ్మాల పేర్లేంటి, 12 గుమ్మాల దగ్గర ఉన్న వాళ్ళ పేర్లు ఏంటంటే ఒక అరగంట పోయింది మొత్తం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ప్రయోజనం ఏంటంటే యెరూషలేం అంటే సమాధానం, గొర్రెల గుమ్మము అంటే అక్కడ ఉన్న ద్వారపాలకులు. ఒకవేళ వీళ్ళు సరిగ్గా తమ జాబ్ నిర్వర్తించకపోతే, లోపలికి వచ్చే దొంగ వల్ల జీవం పోతే, సమాధానం పోతే, ఆ తర్వాత బెతెస్దా అనబడు కోనేటి దగ్గర ఉన్నవాడి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతడు ఎవరంటే ఇతడు ఇశ్రాయేలీలను సూచిస్తున్నవాడు. ఇతడు యేసు ప్రభు వచ్చేంతవరకు అక్కడే ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, వచనం 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. నేను ఇలా చెప్తున్నాను, మరలా యేసు ప్రభు వచ్చేటప్పటికి మీ స్థితి ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎంతవరకు మేము చాలా డెవలప్ అయ్యామండి, మేము చాలా ఆశీర్వదించబడ్డాం. యోహాను 3వ పత్రిక 2 ప్రకారం ఆత్మలు అన్ని విషయాలు వర్ధిల్లామండి అంటే దేవునికి స్తోత్రం. మరి ఎక్కడ వర్ధిల్లారు? అక్కడే ఆగిపోతే రేపు క్రీస్తు వచ్చినప్పుడు అంతవరకే మన ఫలితాలు ఉంటాయి, మన బహుమానం ఉంటుంది. కానీ ప్రతిదినం అభివృద్ధి చెందాలి, ప్రతిదినం మనం డెవలప్ అవ్వాలి, ప్రతిదినం ఎంతో కొంత ప్రోగ్రెస్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే అలా మనం చెక్ చేసుకోనప్పుడు మనం ఎక్కడ మోసపోతున్నాం అనేది మనకు అర్థం కాదు. సో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అధ్యాయంలో బెతెస్దా అనబడు కోనేటి దగ్గర ఉన్నవాడు బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు మరలా వచ్చినప్పటికీ మరి అతన్ని అక్కడే కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మాట రాయబడింది. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం మూల వర్తమానంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. చూడండి, ఇక్కడ మీరు 38 ఏండ్లు అరణ్యంలో సంచరించిన వారి గురించి మాట్లాడుతూ వారి శవములు అరణ్యంలో రాలిపోయినని చెప్పాడు. అంటే వారు చనిపోయే నాటికి వారు ఎక్కడున్నారో అదే స్థితి నుండి చనిపోయారు. వాళ్ళు వాగ్దానంలో అడుగు పెట్టలేదు, వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవించలేదు. కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు 15వ వచనంలో వారు కలవరపరచబడ్డారు. అక్కడే రాశాడు వారు భ్రమపరచబడ్డారు. సో వారు భ్రమపరచబడ్డారు. గలతీ 3:1 చెప్పినట్లు వారు భ్రమపరచబడ్డారు. అలాగే ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వచనం 15లో చెప్పినట్లు వాళ్ళు కలవరపరచబడకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే కొరింథీ మొదటి పత్రిక 14 దగ్గర దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానానికే కర్త అని ఉంది కదా. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే దేవుడు కలవరానికి కర్త కాదు సమాధానానికే కర్త అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ కూడా చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో దేవుడు అల్లరికి కర్త కాడు అని లేదు, దేవుడు కలవరానికి కర్త కాడు అని ఉంది. అంటే మన దేవుడు అసలు కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. అదేందండి, ఫస్ట్లో గ్రేస్ అంటే నీతిమంతులుగా తీరుస్తుందని చెప్పారు, ఇప్పుడేమో నీతిమంతులకి దేవుడు గ్రేస్ ఇస్తాడు అన్నాడు. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్, అది చాలా క్లియర్ రెవల్యూషన్, అది చాలాసార్లు వివరిస్తుంది. కాకపోతే కలవరపరచబడితే ఖచ్చితంగా మీరు మోసపోతారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఫౌండేషన్ విషయంలో మనము
మాట్లాడుకోవట్లేదు. గొర్రెల గుమ్మము అనే దగ్గర ఆ ద్వారం గుండా వచ్చేవాడు జీవాన్ని ఎత్తుకొని పోయి వెళ్ళటానికి వచ్చినవాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకసారి ఇప్పుడు మనము దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి వచనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదివిన మొదటి వచనం చదువు. ఈ ప్రకారము ద్రోహం అనే మాట చదువుతాము. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. రైట్, యోధా వారు చేసిన ద్రోహం అని రాశాడు దీన్ని. సో యోధా వారు ఏం ద్రోహం చేశారు? చాలాసార్లు యోధా వారు చేసిన పాపం అని రాశాడు, ఇశ్రాయేలు చేసిన పాపం అని రాశాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఏమని రాశాడంటే యోధా వారు చేసిన ద్రోహం అని రాశాడు. అసలే ఇశ్రాయేలు పాపం చేసినా పర్లేదు, కానీ యోధా వారు పాపం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఇశ్రాయేలు యొక్క పునాదే యెరోబాముతో స్టార్ట్ అయింది, కానీ యోధా వారి పునాది దావీదుతో స్టార్ట్ అయింది. దావీదు ఎవరంటే యథార్థమైన ఆరాధికుడు. దావీదు యథార్థమైన ఆరాధన చేసినవాడు. కాబట్టి అసలే ఇశ్రాయేలు పాపం చేసినా పర్లేదు, కానీ యోధా వారు పాపం చేయకూడదు. కానీ యోధా వారు కూడా పాపం చేశారు. దీన్ని యోధా వారు చేసిన ద్రోహము అని చెప్పాడు అన్నమాట. మనం ఈ దినాల్లో కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇశ్రాయేలీలకు ఎలాగైతే యెరోబాము లాంటి వాడు ఉన్నాడో, అలాగే ఈ లోకంలో కూడా చాలా సంఘాలలో సువార్త సత్యమును గురించిన బోధ గురించిన వివరాలు విషయాలు తెలియదు. కానీ దేవుడు ఈ కడవరి దినాల్లో మనల్ని కనికరించి మనకు మాత్రం సువార్త సత్యాన్ని గురించిన బోధ అప్పగించాడు. అందుకనే పౌలు తిమోతికి రాసిన పత్రికలో 1:14 చెప్పాడు, 2వ పత్రికలో, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించిన పరిశుద్ధాత్మ వల్ల కాపాడుమని చెప్పాడు. కాబట్టి ఎవరికి అప్పగించని శ్రేష్టమైన భాగం దేవుడు మనకి ఇచ్చాడు, మంచి పదార్థం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇంత మంచి పదార్థం మనకి ఇచ్చిన తర్వాత కూడా మనము ఆ పదార్థం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆ పదార్థం మన దగ్గర నుంచి దొంగిలించబడుతుంది. ఆ తర్వాత మనం చెరలోనికి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 చెప్పినట్లుగా కలిపి చేర్పేడు వారు అనేకులు ఉన్నారని చెప్పాడు కదా. అందుకని మనం ఈ మంచి పదార్థం ఏదైతే క్రొత్త పిండి, క్రొత్త ముద్ద మన దగ్గర ఉందో, దాంతో పులిపిండి కొంచెం కలిపిన ముద్దంతా పులిసిపోతుంది. గలతీ పత్రిక 5:9 చెప్పాడు. కాబట్టి ఈ మంచి పదార్థాన్ని మనం కాపాడటం అంటే ఏంటంటే దీనితో ఎంత మాత్రం పులిపిండి కలపకుండా జాగ్రత్త పడాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ సంఘంలో అనుకోకుండా ఎవరైనా వాక్యానికి లేచి నిలబడి అబద్ధం చెప్తే, సత్యానికి భిన్నమైన చెప్తే మీరు వెంటనే ఖండిస్తారా? పర్సనల్గా ఖండిస్తారా? బహిరంగంగా ఖండిస్తారా? వ్యక్తిగతంగా ఖండిస్తారా? ఎలా ఖండిస్తారు? సేవకులు చెప్పండి. సంఘంలో ఎవరైనా సత్యానికి భిన్నమైన బోధ చేశారనుకోండి, అతన్ని పర్సనల్గా ఖండించాలా? అంటే ఖండించడం అంటే అతనికి ఆ బోధ రాంగ్ అని చెప్పాలా, లేదు బహిరంగంగా సంఘం ఎదుటే చెప్పాలంటారా? టీచింగ్ రాంగ్ చెప్తున్నారు అనేది అందరు ఎదురుకుండా చెప్తే మొత్తం దూరం అయిపోతారండి ఆ వ్యక్తి. సంఘం ఎదుటే చెప్పాలండి. మీరు వినండి, బోధ విషయంలో మాత్రం సంఘం ఎదుటే చెప్పాలి. తప్పులు చేశారనుకోండి, తప్పులు జకరియా గారు చెప్పినట్టు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పర్సనల్గా చెప్పాలి. ఎందుకంటే నిజంగానే అది ఇప్పుడు ఏదైనా చేసినా కక్షతో చేయొద్దని చెప్పాడు కదా. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కక్షతో వృధాతిశయంతో ఏది చేయకూడదు. కాబట్టి కఠినంగా గద్దించమని చెప్పిన సందర్భంలో కక్షతో చేయకూడదు. కాబట్టి కొన్నిసార్లు పర్సనల్గా చెప్పే ఉంటాయి. కానీ టీచింగ్ దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం ఒక వ్యక్తి చేస్తున్న దుర్బోధన సంఘం ఎదుట ఖచ్చితంగా చెప్పాలి. బ్రదర్ పొరపాటుగా ఇలా చెప్పాడు, ఇది ఇలా కాదు, ఇది ఇలా కానీ చెప్పాలి. లేకపోతే ఏమైందంటే సంఘం మొత్తం పాడైపోతుంది. సో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను ఇక నుంచి వాక్యం చెప్పనన్నా, నేను చెప్పింది ఏదో ఒకటి తప్పు చెప్తున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తిని మనం చక్కగా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే అపోల్లో బాప్తిస్మ ఇచ్చి యోహాను కూర్చున్న సంగతులు మాత్రం ఎరిగినవాడు. అప్పుడు అతనికి వాక్యం ఎవరు నేర్పించారు చెప్పండి?
ప్రిస్కిల్లా అక్విలా. ఎస్, వెరీ గుడ్. అపోస్తుల కార్యాల గ్రంథంలో దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది. మీరు చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయంలో మరి కొంతమంది బాప్తిసం పొందారు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను వరాన్ని పొందలేదు. అప్పుడు వాళ్ళని మరి మీరు ఎలా బాప్తిసం పొందారంటే వాళ్ళందరూ ఏమంటున్నారు, యోహాను బాప్తిసం పొందామంటున్నారు. అసలు ఈ యోహాను బాప్తిసం గురించి ఎందుకు వాళ్ళ దగ్గర వచ్చిందంటే అంతకుముందు వారి దగ్గర అపోల్లో వెళ్ళి వచ్చాడు అనమాట. అపోల్లో గురించి మనం ఏం చదువుతున్నాం, 18వ అధ్యాయం వచ్చిన 25లో అతనికి యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు. ప్రిస్కిల్లా అకుల అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా విశుద్ధపరిచారు. ఇంకా చెప్పాలంటే బ్రదర్ కంటే సిస్టర్ ఇందులో ఎక్కువ పోర్షన్ తీసుకుందని పరిశుద్ధాత్ముడు రాయించిన విధానాన్ని బట్టి మనకు తెలుసు. మనలో కూడా చాలామంది సహోదరులు ఉన్నారు. కొన్నిసార్లు సేవకులు తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు చక్కగా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి, తమ్ముడు లేకపోతే అన్న మీరు ఈ విషయంలో రాంగ్ టీచింగ్ చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రిస్కిల్లా ఆ పోర్షన్ తీసుకుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా క్లోయే అనే ఆమె కూడా సిస్టరే. క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసింది అనే విషయం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనా రాంగ్ టీచింగ్ చెప్పేటప్పుడు అది మనము బహిరంగంగా ఆ స్పిరిట్ని మనం ఖండించాలి, ఆ బోధను మనం ఖండించాలి. అందుకనే దుర్బోధ ఏదైనా ఉంటే పర్సనల్గా చెప్పండి అని ఎప్పుడు మీరు అనొద్దు. దుర్బోధ ఏదైనా బహిరంగంగా చెప్పాలి. ముఖ్యంగా నీకోలైతుల బోధ గురించి ప్రస్తుతం వింటున్నాం కదా, దాని గురించి కావచ్చు. అంతకుముందు నేను చెప్పినట్లుగా శరీరంలో పాపం లేదని, క్రీస్తు న్యాయపీఠం లేదని కొన్ని టీచింగ్స్ ఏవైతే గ్రేస్ పీరియడ్ జరుగుతున్నాయో అది కానీ అదంతా బహిరంగంగా చెప్పిన అంశాలే. ఎందుకంటే ఒకవేళ అది సరి చేసుకుంటారు కొంతమంది, లేదంటే వీళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదని మనలో సపరేట్ అయిపోతారు ఖచ్చితంగా. నేను కర్నూలులో కూడా జరిగిన ఇన్సిడెంట్ అదే చెప్తున్నాను. మన సేవకులు చాలామంది అంటే ఈ వాక్యం వినేవాళ్ళని గ్రూప్లోంచి రిమూవ్ చేసేసారు, సేవకుల లిస్టులోంచి తీసేశారు. ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు కొంత బాధే, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు కొంతమంది అయినా కూడా వారు నిలబడి ఒకటే సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు ఏమనంటే విశ్వాస మూలంగా జీవించటం అనే వర్తమానము ఖచ్చితంగా కృపా సందేశం అని వాళ్ళు నిలబడి వాక్యం చెప్తున్నారు. కాబట్టి మీరు గమనించుకోండి, మనం దేవునికి ద్రోహం చేయకూడదు, అది గుర్తుపెట్టుకుందాం. యోధా వారు చేసిన ద్రోహం ఈరోజు మనం చేయకూడదు. ఎందుకంటే ద్రోహం అంటే ఏంటంటే ఇశ్రాయేలీల కంటే నిన్ను దేవుడు ఎక్కువ ప్రేమించాడు. దావీదు సింహాసనాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు. అయితే నువ్వు ఇశ్రాయేలు చేసినట్టే పాపం చేస్తే అది యోధా వారు చేసిన పాపంగా ఎంచబడలేదు, అది యోధా వారు చేసిన ద్రోహంగా ఎంచబడింది. అలాగే ఎవ్వరికి అప్పగించిన సంగతులు నీకు దేవుడు ఇచ్చాడు, ఎవ్వరికి అప్పగించిన సహవాసం కూడా ప్రభు మీకు ఇచ్చాడు, ఎవరికి ఇవ్వని అనుభవాలు మీకు ఇచ్చాడు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, జూమ్ మీటింగ్ లేకపోతే ఉదయం మీరు ఎక్కడుందరు? అసలు ఈ పరిచయం లేకపోతే ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఈ సహవాసానికి చెందకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేది ఈ పాటికి? అది మీరు ఆలోచించుకుంటే నీకు ఆయన చాలా మేలు చేశాడు. ఇప్పుడు నువ్వు ఆయనకి ద్రోహం చేయకు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు స్థిరపడిన తర్వాత ఇప్పుడు నువ్వు ద్రోహం చేయొద్దు. ఎందుకంటే ద్రోహం చేస్తే ఏం జరిగిద్దంటే, ఇస్కరియోతు యోధ ద్రోహం చేసిన తర్వాత ఏం చేశాడు? సంపాదించిందంతా, ద్రోహం వల్ల సంపాదించిందంతా ఏం చేశాడండి? ద్రోహం వల్ల సంపాదించిందంతా పడేశాడు. అది కానుకపెట్టులో కూడా వద్దని చెప్పాడు దేవుడు. ద్రోహం వల్ల సంపాదించింది ఏది కూడా పనికిరాదు. మనం కూడా ద్రోహం ద్వారా ముందుకెళ్తే ఆ తర్వాత జరిగే సంభవాలు ఇందులో రాశాడు. యోధా వారు ఎప్పుడైతే ద్రోహం చేశారో వారు బబులోని చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న కూడా వాక్యంలో చెప్పాను, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి చెరలో నుంచి బయటకు వస్తారని అనుకున్నారు. కానీ మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకములో ఒక గ్రంథము తండ్రి సింహాసనాసీనుడైన వాని చేతిలో ఉంది. ఆ గ్రంథములో లోపలను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఆ గ్రంథాన్ని విప్పేంత వరకు కూడా విమోచకుడు సియోన్లోంచి బయలుదేరలేదు. అంటే ఇలా చెప్తాను, ఒకసారి మనం చెరలోనికి వెళ్తే మరలా ఎప్పుడు వస్తామనేది ఆ విమోచకుడి చేతిలోనే ఉంది.
ఆ విమోచకుడు నీకు సంబంధించిన గ్రంథం విప్పితే, నీకు సంబంధించిన అధ్యాయం విప్పితే మరలా నీవు రిడీమ్ చేయబడతావు, రీస్టోర్ చేయబడతావు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు అది ఇర్మియా గ్రంథం అనుకున్నాడు. ఇర్మియా గ్రంథం తెరిస్తే ఇశ్రాయేలీలు చెరలోంచి బయటకు వస్తారు అనుకున్నాడు. దేవుడు దానియేలుతో ఏం చెప్పాడంటే అది ఇర్మియా గ్రంథం కాదు, అది ముద్రించు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత అది కడవరి దినాల్లో విప్పబడే గ్రంథం అని చెప్పాడు. మీరు చదవండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాట చదివి మనం ఆగిపోదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం వచనం 9. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీ ఊరకుండుమా అన్నాడు, కానీ దానియేలు నువ్వు దాన్ని విప్పమనలేదు. దానియేలు విప్పిన మర్మం ఉంది, కానీ దానియేలు విప్పని గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథాన్ని యేసు ప్రభు సంఘం కొనుకోబడిన తర్వాత విప్పుతాడు. అప్పుడే ఇశ్రాయేల్ చెరలోంచి బయటకు వస్తారు. వర్తమానం విన్నారా? పందలపొరలో చెప్పింది కొంతమంది విన్నట్టున్నారు, వినలేని వాళ్ళు వినండి. మళ్ళీ దండగారిలో కూడా చెప్పాను ఈ కాన్సెప్ట్, మళ్ళీ చెప్తున్నాను. ఒక గ్రంథము విప్పితే ఆ గ్రంథముకు సంబంధించిన ప్రజలు బయటకు వస్తారు. ఎందుకంటే మోషే నిబంధన చెప్తున్నప్పుడు రక్తం ఎక్కడెక్కడ ప్రోక్షించాడు? గ్రంథము మీదను, తర్వాత ప్రజలందరి మీదను అనే మాట చూస్తాం. గ్రంథము ప్రజలు, గ్రంథము ప్రజలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకుందాం. ఈ దినాల్లో దేవుడు మనకు ఒక పోర్షన్ చూపించడం స్టార్ట్ చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేద్దాం అనుకున్న మరి కాలంలో మరి దేవుని మందిరంలో గ్రంథం ఒకటి దొరికింది. మరి హిల్కీ అనే మాట గురించి మనం విన్నాము. హిల్కీ అంటే భాగం అని చదివాము. కాబట్టి దేవుని గ్రంథంలో భాగాలు దొరికితే మనకు ఖచ్చితంగా కొంతమంది ప్రజలు దొరుకుతారు. అలాగే ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయి, యూదులు బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు యెరూషలేము 70 సంవత్సరాలు పాడుదెబ్బగా ఉంటుందనే ప్రవచనం ఇర్మియా గ్రంథంలో రాయబడింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇర్మియా గ్రంథంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, మీరు తర్వాత స్టడీ చేయండి. ఇర్మియా గ్రంథంలోనే ఈ వివరాలు కూడా రాశాడు. ఇంతకుముందు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 32వ అధ్యాయము 12వ వచనంలో ఉంది, మీరు చదువుకోండి. ఇర్మియా గ్రంథం 32:12లో ఇక్కడ క్రయపత్రము అనే మాట ఉంది. ఆ గ్రంథం గురించి ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఇర్మియా 32:14. ఇర్మియా గ్రంథం 32:14. ఈ పత్రములు అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహు దినములుండునట్లు మంటి కుండలో వాడిని దాచిపెట్టుము. ఒక్క నిమిషం ఆగుదాం. మంటి కుండలో దాచిపెట్టిన ఈ పత్రము ఎన్ని దినాల వరకు కాపాడబడాలి? దానియేలు 70 సంవత్సరాలు అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏం చెప్పాడు? 70 వారములు అని చెప్పాడు. దానియేలు గ్రంథం 9:20. 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 490. కరెక్ట్ లెక్క చెప్పాలి. 70 వారాలంటే ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 వారాలు అంటే 70 సంవత్సరాలు కాదన్న. ప్రశాంత్ చెప్పిన లెక్క కరెక్టే. వారం అంటే అక్కడ 7 సంవత్సరాలు, 490. కానీ 490లో ఒక 7 సంవత్సరాలు తీసేయండి, 483 కదా. ఇప్పుడు 483కి లాస్ట్ 7 ఇయర్స్కి మధ్యలో ఇంకో 2000 ఇయర్స్ ఆఫ్ టైం, చర్చ్ టైం మొత్తం కలపండి ఎన్ని సంవత్సరాలు? 483 అయిపోయింది, 2000 సంవత్సరాల సంఘకాలం, ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2483 సంవత్సరాలు, లేదా 2490. అంటే మంటి కొండలో ఈ గ్రంథం ఎంతకాలం దాచిపెట్టాలి? 2490 సంవత్సరాలు దాచిపెట్టాలి సుమారు. లేదా 7 సంవత్సరాలు తీసేస్తే 2483 సంవత్సరాలు మంటి కొండలో గ్రంథం దాచాలని దేవుడు ముందే ఇర్మియాకి చెప్పాడు. కానీ చూడండి, 2483 సంవత్సరాలు ఎక్కడ, 70 సంవత్సరాలు ఎక్కడ? కానీ వాస్తవంగా 70 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? పారసీక రాజు కోరేషు యెహోవా మందిరాన్ని మళ్ళీ కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ప్రజలైతే చెరలోంచి బయటికి రాలే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు చెరలోనికి వెళ్ళిపోతావు ద్రోహం చేస్తే, అయితే మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తావు అనేది దేవుడే గ్రంథం తెరవాలంతే. కాబట్టి ద్రోహం చేయకండి. ఈ ఉదయం ద్రోహం అనే మాట మీదే నిలబడి వాక్యం చెప్తానేమో
అనుకున్నాను, కానీ చాలా వివరంగా చాలా విషయాలు వచ్చినాయి. మీరందరూ ధ్యానం చేయండి. గుమ్మములు, యెరూషలేము, యెరూషలేము అనే సమాధానం దొంగిలించబడితే ఆ తర్వాత మన జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండదో, మనం ఎక్కడికక్కడే తిరుగుతాం. ప్రభు వచ్చేంత వరకు మనం అదే స్థితిలో ఉంటే కూడా చాలా విచారకరం. ఆ తర్వాత మనం గమనించేది ఏంటంటే అసలు ప్రభువుకి మనం చేసే ద్రోహం. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి మనం ద్వారం తెరవకూడదు. ప్రభు మనకు ఆల్రెడీ నమ్మదగిన వారని. సారీ, నేను అది చదవటం మర్చిపోయాను. ఆ వచనం కూడా ఇందులో రాశాడు చూడండి. దానియేలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఎవరు నియమించారు ఈ ద్వారపాలకుల్ని? అది ఒకసారి చదవండి, మనం ప్రార్థన చేద్దాం. 9వ అధ్యాయం వచనం రిఫరెన్స్ 18 చూడండి. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండి రాజగుమ్మమునొద్ద ఇంతవరకు కాపురం చేయుచున్నారు. 22 చదువు. 22 చదువు. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. ఆ ద్వారపాలకుల్ని ఏమని ఎంచి నియమించాడు దావీదు? ఏమని ఎంచి నియమించాడు? దీర్ఘదర్శియగు సమయాలు. దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటి? ముందస్తు చూపు కలిగిన వాడు, భవిష్యత్ జ్ఞాని. సమూయేలు వీళ్ళు నమ్మదగిన వారని ద్వారపాలకుల దగ్గర పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ద్వారం తెరుస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ద్రోహం చేస్తున్నారు. మరి ద్రోహం చేసిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? బబులోని చెరలోనికి తీసుకొని వెళ్తాడు. మళ్ళీ వాళ్ళకి విడుదల ఎప్పుడు జరిగిద్ది? ఇక ఆయన గ్రంథం తెరవాల్సిందే. ప్రకటన 5వ అధ్యాయంలో చెప్పినట్లు గ్రంథం తెరిస్తేనే మిగిలిన సంగతులు సంభవించడం మనం చూస్తాం. అంతవరకు దేవుడు గ్రంథం తెరవడు. దానియేలు ఏమనుకున్నాడంటే ఆ ఇర్మియా గ్రంథమే కదా అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇర్మియా గ్రంథం కాదు దానియేలు, నేను చెప్పే గ్రంథం నువ్వు కూడా తెరవలేవు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనంలో దానియేలును దేవుడు నిద్రపోమన్నాడు. పండుబాబాయ్, పండుగారు, దానియేలు నిద్రపోమన్నాడు, మిమ్మల్ని కాదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనంలో దానియేలు నిద్రపోమన్నాడు. నువ్వు మంచి వృద్ధాప్యమందు నువ్వు పితరుల దగ్గరికి చేర్చబడతావు, నువ్వు నిద్రపో. నేను ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు కాదు, కడవరి దినాల్లో గ్రంథాన్ని నేను విప్పుతాను, అప్పుడు యూదులు చెరలో నుంచి వస్తారని. ఈ అధ్యాయంలో నమ్మదగిన వారు అని మనం చూస్తున్నాం. 13వ వచనం కూడా చదువు ప్రశాంత్. 13 కూడా చదువు ఇక్కడ. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. మంచి గట్టివారు అంటే నమ్మకమైన వారు. అంతే, ద్వారపాలకుల దగ్గర ద్వారం దగ్గర నిద్రపోరన్నమాట. మెలకుగా ఉంటారు. మంచి గట్టివారు, నమ్మదగిన వారు. రాత్రి అయినా దొంగ లోపలికి వస్తాడు, పగలైనా లోపలికి దొంగ వస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ అధ్యాయం మీరు ఇంకా ఇంట్రెస్ట్గా చదవండి. 7 రోజులకు ఒకసారి ఇక్కడ ఉన్నవారిని చూడడానికి వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అలాగే ద్వారపాలకులు కూడా అస్తమాటు మనం దర్శిస్తూ ఉండాలి. ఎలా ఉన్నారు? ద్వారం జాగ్రత్త కాపాడుతున్నారా? లోపలికి ఎవరైనా వస్తున్నారా? మీరు జాగ్రత్త. లోపల సమాధానం గల పట్టణం. దేవుడు నమ్మి ఇందులో యెరూషలేములో మందిరం పెట్టాడు. ఇందులో సమాధానం పోయిందంటే మందిరం పోద్ది, మీ ఇష్టం. మందిరం పోయిందంటే మీరు చేసిన ద్రోహానికి తర్వాత మీరు చెరలోకి పోతారు, మీ ఇష్టం. చెరలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మీ ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ లోపలికి రావడానికి లేదు. దేవుడు గ్రంథం తెరిచేంత వరకు, మీ చాప్టర్ ఓపెన్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ విడుదల దొరకదు అనేది 7 రోజులకు ఒకసారి వచ్చి చెప్తూ ఉండాలన్నమాట. అది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకంగా పనిచేయండి, దేవుడు ఖచ్చితంగా మీకు బహుమానం ఇస్తాడు. ద్రోహం చేయండి, దానికి కూడా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. రెండింటిగా ఉంటుంది. నమ్మకంగా యథార్థంగా ఉంటే దానికి ప్రతిఫలం ఉంటుంది, ద్రోహం చేస్తే దానికి కూడా ఉంటుంది. దేవుడు ఈ అధ్యాయంలో రాసిన సంగతులు మనందరి హృదయాల్లో కాపాడునుగాక, భద్రపరచునుగాక. ఇప్పుడు మీ హృదయమే యెరూషలేము పట్టణం. ఓకే, దానికి మీరే కావాలి. చెప్పిన వర్తమానం హృదయంలో భద్రపరచుకోండి, లేకపోతే వాక్యం దొంగిలించబడుతుంది. పక్షులు వచ్చి త్రోవ ప్రక్కన ఉన్న విత్తనాలు ఎత్తుకొని పోతాయని చెప్పినట్లుగా మీ హృదయంలో వెత్తబడింది దొంగిలించకుండా ఈ రోజంతా నెమరు వేసుకోండి. అసలు ఉదయం దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు? ద్వారపాలకులు అన్నాడు, గొర్రెల గుమ్మం అన్నాడు, యెరూషలేము అన్నాడు, సమాధానం అన్నాడు,
38 ఏండ్లు అన్నాడు, అదే స్థిత అన్నాడు, ద్రోహం అన్నాడు, చెర అన్నాడు, నమ్మకమైన వారు అన్నాడు, గట్టివారు అన్నాడు, 7 రోజులకు ఒకసారి వచ్చి వారిని దర్శించటం అన్నాడు. ఇవన్నీ అలాగొక పాయింట్స్ చెప్పుకుంటూ వాటికి చెప్పిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ప్రభు మీ హృదయాల్లో తన వాక్యాన్ని నిరంతరం భద్రపరచును గాక. లోపలికి ఎవరు ప్రవేశించినా జీవాన్ని ఎత్తుకొని పోతారు, జాగ్రత్తగా ఉందాం. ప్రభు మనల్ని అందరినీ కాపాడును గాక. ప్రభు వచ్చే దినం వరకు మీరందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ తలంపులు ముగిస్తున్నాను. ఆమేన్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని ఆత్మ సహాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో యోధా వారు ఇశ్రాయేల్ చేసినటువంటి ఆ యొక్క ద్రోహాన్ని బట్టి వారు బబులోను చెరక కొనపోబడినట్టుగా, యెరూషలేము అనగా అది దేవుడు చూచుకునే పట్టణం అని, అది సమాధానం గల పట్టణం అని, దానికి ద్వారపాలకులు, ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ద్వారపాలకులు లేదా కావలి వారి గురించి మనకి నేర్పిస్తూ ద్వారపాలకుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి నాయకులు, సేవకుల యొక్క బాధ్యత ఏంటనేది మనకి దేవుడు చాలా స్పష్టంగా మరి సంఘంలో ఉండవలసినటువంటి ఉపదేశ క్రమం ఏంటి, లోపలికి ప్రవేశిస్తున్నటువంటి గొర్రెల ద్వారంలోనికి ప్రవేశిస్తున్నటువంటి వారికి లోపల జీవాన్ని ఇవ్వాలి, అనగా వారు విశ్వాసం వల్ల రక్షించబడి ద్వారంలో ప్రవేశించినటువంటి వారు విశ్వాస మూలంగా జీవించడానికి, అనగా వాగ్దానం చేయబడినటువంటి జీవాన్ని పొందుకోవాల్సిన వారు. ఒకవేళ ఎవరైనా కపట సహోదరులు లోపలికి ప్రవేశించి ఉపదేశ క్రమాన్ని మార్చినప్పుడు మనం వెంటనే సంఘంలోనే దాన్ని ఖండించాలని, ఎందుకంటే వారి వల్ల జరిగే నష్టం, ఆ జీవం వారి దగ్గర నుంచి దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతారు కాబట్టి దానివల్ల కలిగే నష్టం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రాముఖ్యంగా ప్రాకారం కాపాడబడాలి. దాంట్లో ద్వారపాలకుల యొక్క పాత్ర ఏంటనేది చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనకందరికీ నేర్పించారు. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి వారు, నాయకులు గాని, సేవకులు గాని, ప్రాముఖ్యంగా మన సంఘంలో ఉండవలసినటువంటి ఉపదేశ క్రమం, మనం ఏం టీచింగ్ బోధిస్తున్నాం, మన బోధిస్తున్నటువంటి క్రమం ఏంటనేది చాలా ప్రాముఖ్యంగా ముందుగా మీరందరూ ఎరగవలసిన వారే ఉన్నారు. కాబట్టి మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, విశ్వాస మూలంగా జీవించాలి. కాబట్టి ఈ యొక్క టీచింగ్ మొదటి నుంచి కూడా హబక్కూకు 2:4 మొదటి కాన్ఫరెన్స్ 2023 జనవరి నుంచి కూడా మరి అదే విధానంలో ఈ యొక్క బోధ ఇప్పటి వరకు కూడా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి గొర్రెలకు ఎప్పుడైతే ద్రోహం చేసి మనం కపట సోదరులకు అవకాశం ఇస్తామో, మరి జరిగే ద్రోహం వల్ల, దానివల్ల జరిగే నష్టాన్ని కూడా మనకు ప్రభు యొక్క వర్తమానం ద్వారా నేర్పించారు. కాబట్టి మనందరం జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఇంజనీర్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు చేస్తారు. ఈరోజు సాయంత్రం 5:30కి నిడదోల్లో, అలాగే 8 గంటలకి తణుకులో జరగబోయే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే జరుగుతున్నటువంటి పరిచయాల కొరకు ప్రార్థించండి. అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు. అలాగే ఈ కూడికలో ఆయా విధాలుగా పరిచయాల్లో సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో నాయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాలం ప్రభావ మరొకసారి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఉండి ప్రభు అయ్యా నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. యోధా వారు చేసిన ద్రోహమును బట్టి నాయన తండ్రి పట్టణము చెరగొని పోబడినని విషయాన్ని నాయన మీరు మాట్లాడుతూ, అయ్యా యెరూషలేము పట్టణమును నాయన కాపాడేవారు ద్వారపాలకులు నాయన నమ్మకంగా ఉండాలని, అలా నమ్మకంగా లేని ఎడల తండ్రి ఎటువంటి ప్రమాదంలోనికి వెళ్తామన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, గుమ్మముల యొద్ద నాయన ఉన్న ద్వారపాలకులు నమ్మకమైన వారుగా లేకపోతే కపట సహోదరులు నాయన లోనకు ప్రవేశించి
అయా జీవాన్ని సమాధానాన్ని దొంగలిస్తారన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. అవును ప్రభా నాయన, ఈరోజు నమ్మకమైన వారు ద్వారపాలకులుగా లేకపోవడం వల్లే నీతి ద్వారా కలుగు కృప, అది జీవంలోనికి నడిపించే కృప పట్ల నాయన ఈరోజు అయ్యా అనేక మంది కలవరం కలిగి అయ్యా తండ్రి కలవరాల్లో కొనసాగుతున్నారు. కానీ ఈరోజు మాకైతే నాయన మీరు కృపనిచ్చి అయ్యా తండ్రి ఏది ప్రభా సంఘానికి క్షేమం కలిగించే బోధో, ఏది కలవరపరిచే బోధో అయ్యా ఈ వ్యత్యాసాన్ని నాయన గుర్తించే కృపను మీరు మాకు ఇచ్చారు. అవును తండ్రి, ఎవరు సాతాను పరిచారకులో, అయ్యా ప్రభా ఎవరు నీతి పరిచారకులో, అయ్యా ఏది పావురమో ఏది కాకో, ఈ వ్యత్యాసాన్ని ప్రభా ఆయన మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా మమ్మలను రక్షణకరమైన మంచి స్థితిలోనికి మీరు మమ్మల్ని నడిపించారు. మిక్కిలి లోతైన అనుభవంలోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వ్యత్యాసాన్ని ప్రభువా తండ్రి నాయన గుర్తించగలిగే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ద్వారపాలకులుగా ఉన్న మేము నాయన నమ్మకమైన వారుగా ఉండాలని, అంతేకాదు నాయన తండ్రి ద్వారపాలకులు మంచి గట్టివారు అన్నట్లుగా మీరు రాయించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని నమ్మకమైన వారిగా ఎంచి ఈ మంచి పదార్థంలో నాయన మాకు మీరు పాలిచ్చారు తండ్రి. ఎందరికో లేని సంగతులను, ఎంతో మందికి అర్థం కాని సంగతులను ప్రభువా ప్రతిరోజు నాయన మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈ సంగతుల పట్ల నాయన మేము నమ్మకముగా ముందుకు కొనసాగుటకు కావలసిన కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. యోధావారిన ఇశ్రాయేలు కంటే నాయన ఎక్కువగా ప్రేమింపబడిన యోధావారు నాయన తండ్రి వారు ద్రోహం చేశారని, అటువంటి ద్రోహంలోనికి నాయన మేము మా ప్రియులు ఎవరు వెళ్ళక తండ్రి నమ్మకమైన వారిగా, సంగతుల పట్ల నమ్మకమైన వారిగా, మీ పట్ల నమ్మకమైన వారిగా, ఈ పరిచర్య పట్ల నాయన నమ్మకమైన వారిగా ముందుకి కొనసాగుటకు నాయన మీరే కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, ప్రతి దినము నాయన తండ్రి ఉన్నతమైన సంగతుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మంచి పదార్థాన్ని నాయన ప్రతి ఉదయం నాయన మీరు మాకు వడ్డిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలం చేరు వచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను ఇంతవరకు మీ సేవకులను మీరు వాడుకొని అందించిన సంగతులు బట్టి స్తోత్రాలు. మీ సేవకునికి మరింత సమృద్ధి అయిన ఆత్మ నడిపింపును దయచేయండి. మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయండి. కూడుకు నడిపించిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రమంగా నాయన మా ప్రియులు తండ్రి కూడి వచ్చి నాయన మరిన్ని సంగతులు నేర్చుకొని అయ్యా తండ్రి నాయన వారి కుటుంబాలను నాయన వారి సంఘాలను కూడా తండ్రి నీ వాక్యం ద్వారా కట్టుకునే కృప తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఇప్పటికైనా మీరు అందించిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా రేపటి ఉదయ కాలంలో నాయన మరలా మేమందరం కలుసుకొని తండ్రి మరలా మీ కృపను పొందుకొని మీ కృప ద్వారా మేము ముందుకు కొనసాగుటకు మీరే మాకు కృప దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు వెళ్తున్న ప్రయాణాల్లోనూ మా ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో కూడా నీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి బలపరిచి వాడుకోమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమును స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఉదయకాలం మందు శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి, కూడి వచ్చిన సహోదరు మన అందరికి నా హృదయపూర్వక వందనములను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దైవ సేవకుడు హృదయపూర్వక అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.